నమస్తే వెల్కమ్ టు మగధ న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి ఇంటింటికి గోవు మగధ నినాదం భారతదేశంలో చట్టాల చట్రంలో భారతీయులు నలిగిపోతున్నారు ఏ చట్టం దేనికి వర్తిస్తుంది ఏ చట్టం దేనికి వర్తించదు ఈ చట్టం ఎవరికి మంచి జరగాలని తీసుకొచ్చాం ఆ చట్టం ద్వారా జరిగిన మంచి ఏంటి ఆ చట్టం ద్వారా జరుగుతున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సమాజం ఇలాగే ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఎదురయ్యే సమస్యలు ఏంటి అంటే కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చట్టాలలో మార్పులు తీసుకురావాలా వద్దా ఇలాంటి చర్చలు అనేకం జరిగి చతికిలు పడ్డాయి దీని గురించి మాట్లాడడం వదిలేశారు అలాగే ఆ మధ్య కాలంలో జరిగిన కొన్ని అమైండ్మెంట్స్ ఈ చట్టాల్లో వచ్చిన కొన్ని అమైండ్మెంట్స్ కొన్ని రకాలుగా ఉపయోగకరంగా సాగినప్పటికీ ఆ తరువాత మాత్రం లోపభూయిష్టంగానే ఉన్నాయి ఈ చట్టాలు అని స్ట్రైట్ గానే చెప్పొచ్చు అలాగే ఈ చట్టాలు పెద్దవాడికి ఒక రకంగా పేదవాడికి ఒక రకంగా అధికారం పలుకుబడి రాజకీయం అన్నీ ఉన్నవాడికి ఒక రకంగా ఏమీ లేనివాడికి ఒక రకంగా స్త్రీకి ఒక రకంగా పురుషుడికి ఒక రకంగా ఇలా విభజించబడి ఉన్నాయి అనేక రూపాల్లో ఈ విభజించబడి ఉన్న ఈ చట్రంలో పడి నలిగిపోతున్నారు ఏది ముట్టుకుంటే ఎక్కడ కరెంట్ షాక్ కొడుతుందో అని ఏమి పట్టించుకోకుండా అలా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్టుగా ఈ చట్టాలు మన జీవితాల్లో భాగమైపోతూ ఉన్నాయి కాబట్టి కనీసం ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలలో అంటే సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ చట్టాలలో మార్పు తేవాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం ఆ విచక్షణాధికారం కూడా ఆ చట్టాల రూపకల్పన చేసిన వాళ్ళు ఆ చట్టంలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ ఇష్యూ జరిగినా సరే ఆ ఇష్యూ పూర్వాపరాలు లేదంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఆ సంఘటనలు పెను సవాలుగా మారినప్పుడు ఇది సమాజం మీద పడి భయంకరంగా అది వికృత రూపం దాలుస్తున్నప్పుడు మాత్రమే ఆ చట్ట సవరణలు అమైండ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ ముందే ఆలోచించగలిగిన అవసరం ఉండాలి దీని మీద కనీసం ప్రజా సంఘాలు లేదంటే సామాజికవేత్తలు ఇలాంటి వాళ్ళు గొంతు విప్పాలి జర్నలిస్టులైనా గొంతు విప్పాలి అందులో భాగంగానే మగధ న్యూస్ ఈ చట్టాల మాటున ఈ చట్టాల చాటున ఎన్నెన్ని అకృత్యాలు భారతదేశంలో జరుగుతున్నాయి అది ఏ రూపంలో అయినా కావచ్చు అది మతం రూపంలో కావచ్చు కులం రూపంలో కావచ్చు రిజర్వేషన్ల రూపంలో కావచ్చు ఆడ మగ స్త్రీ పురుష వ్యత్యాసాల్లో కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు హక్కుల విషయంలో కావచ్చు ఇలా ప్రతి అంశంలో కూడా ఈ చట్టాలు మానవ ప్రభావం భారతదేశంలో మనుషుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో చట్టాలు ఆ చట్టాల్లో ఉన్న లొసుగులు వీటన్నింటి గురించి స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు పోక్సో విషయం కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం దాదాపుగా 498A కానీ 6 నెలల నుంచి మనం మాట్లాడుతున్న విషయాలే రీసెంట్గా జరిగిన కొన్ని కేసెస్లో కూడా మనం ఇదే విషయాన్ని మాట్లాడడం జరిగింది రైట్ అందులో భాగంగా ఇప్పుడు నేను పోక్సో గురించి మాట్లాడాలి అనుకున్నా పోక్సో 2012 సంవత్సరంలో తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఆడపిల్లల మీద అభంశుభం తెలియని పసిపిల్లల మీద 18 సంవత్సరాల లోపున్న ఈ పసికూనల మీద జరుగుతున్న అఘాయిత్యాలను నిర్మూలించడానికి అమైండ్మెంట్స్గా తీసుకొచ్చి 18 సంవత్సరాల లోపున్న వాళ్ళ మీద ఈ పోక్సో ఎవరైతే అత్యాచారం జరుపుతారో వాళ్ళకి ఈ కేసు గనక ఫైల్ అయింది అంటే వీళ్ళకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ అనేది ఉంటుందన్నమాట అంటే వీళ్ళు స్టేషన్ నుంచి బెయిల్ తెచ్చుకోలేరు కోర్టు నుంచి తెచ్చుకోవాలి అంటే కోర్టు నమ్మాలి ఈ విధంగా ముందుకు వెళ్లేలాంటి ఒక కఠినమైన చట్టం అంటూ తీసుకొచ్చారు అయితే ఈ చట్టం ఎంతమంది ఆడపిల్లల్ని పరిరక్షించింది ఎంతమంది అబ్బాయిలు ఆ చట్టం దీనివల్ల భయపడిపోయి అన్యాయాలు నేరాలు చేయకుండా ఉన్నారు ఒకటి రెండవది అలాగే ఎంతమంది ఆడపిల్లలు దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ఎంతమంది మగవాళ్ళు దీనికి బలవుతూ ఉన్నారు ఈ రెండిటి విషయాల్లో క్లారిటీ రావాలి ఎంతవరకు ఉపయోగపడింది ఎంతవరకు నిర్మూలించగలిగింది ఎంతవరకు ఇది నష్టం చేస్తూ ఉంది ఆడవాళ్ళకి ఎంతవరకు కష్టం కలిగిస్తుంది మగవాళ్ళకి ఈ విషయాల్లో ఒక క్లారిటీ ఒక డేటా ఒక ఎజెండా ఈ చట్ట రూపకల్పన జరిగిన తర్వాత ఉండాలి నిజానికి ఈ చట్టం 2012లో కాంగ్రెస్ టైంలో తీసుకురావడం జరిగింది దీనికి ఒక కమిటీ వేశారు అప్పుడు జస్టిస్ లీలా సేత్ కమిటీ మెంబర్గా ఉన్నారు గోపాల్ సుబ్రహ్మణ్యం కూడా ఒక కమిటీ మెంబర్గా ఉన్నారు ఈ కమిటీకి జేఎస్ వర్మ కమిటీ చైర్మన్గా ఆయన వ్యవహరించారు ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే అత్యాచారాలపై అమైండ్మెంట్ జరిపి పార్లమెంటులో ఈ చట్టం తీసుకొచ్చి అమైండ్మెంట్ జరిపి వీళ్ళ ముగ్గురు కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ చట్ట రూపకల్పన చేసిన తర్వాత దీని అమైండ్మెంట్ జరిపి దీన్ని పార్లమెంట్ తీసుకువెళ్ళడం పార్లమెంట్లో ఇది ఆమోదించబడడం ఆ తర్వాత చట్టం రూపంలో భారతదేశంలోకి రావడం ఇది జరిగింది ఒక చట్ట రూపకల్పన అది కూడా పోక్సో విషయంలో జరిగిన విధానం ఇది 2012 ఇది
రైట్. ఇక ఆ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి? సో ఇలా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి దేశంలోకి వచ్చింది పోక్సో 2012. రైట్, బాగుంది. ఒక మంచి ఉద్దేశంతో బాలబాలికలని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో బాలబాలికలు 18 ఏళ్ల లోపు ఉన్న అబ్బాయిల మీద దాడి జరిగినా సరే దీని కిందే వస్తుందన్నమాట. ఈ ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ చట్టం నిజంగా మంచి ఉద్దేశమే. అయితే ఈ చట్టంలో ఉన్న లొసుగులు లోపాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారతదేశంలోని ప్రతి మూలకు ప్రతి చోటుకి కూడా ఈ సెక్షన్ అమలు అవుతుంది. ఈ సెక్షన్ అనేది ప్రతి చోటుకి కూడా అమలు అవుతుంది ఖచ్చితంగా. ఇది దేశానికి సంబంధించి దేశం ఇచ్చిన సెక్షన్ కాబట్టి. అయితే ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకటి. ఎందుకంటే దేశాల్లో విభిన్న ప్రాంతాలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటారు. ఇదే తెలంగాణ తీసుకుందాం. ఇదే తెలంగాణలో ఇటు తాండూరు వైపు వెళ్ళామనుకోండి, అక్కడ ఒకలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వరంగల్, మహబూబాబాద్ వెళ్ళామనుకోండి, అక్కడ ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా గిరిజన ప్రాంతాలు అలాంటి చోటుకు వెళ్ళినప్పుడు ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి. అంతదాకా ఎందుకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ సిటీలో పెరిగిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు. పోనీ కరీంనగర్ లాంటి సిటీలో పెరిగిన వాళ్ళు కూడా ఒక రకంగా ఉంటారు. కరీంనగర్ సిటీలో పెరిగిన వాళ్ళు ఒకలా ఉంటారు. కరీంనగర్ పక్కనున్న ఇంకేదైనా గ్రామంలో పెరిగిన వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు. అలాగే అటు ఆంధ్ర వైపు కూడా కావచ్చు. ఆంధ్రాలో అంటే హైదరాబాద్ అండ్ విజయవాడ, తిరుపతి లేదంటే వైజాగ్ ఇలాంటి ప్రధాన నగరాల్లో పెరిగిన వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. వీటన్నింటిలో కూడా వైజాగ్లో పెరిగిన వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొంచెం అన్ని ప్రాంతాల వాళ్ళు కలిసి ఉండడం వల్ల అక్కడ ఆలోచించే విధానం అక్కడ వాళ్ళది వేరు ఉంటుంది. అదే వైజాగ్ చూసుకుంటే అక్కడ శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గరికి వెళ్ళండి, అక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది. అంటే ఇన్ని విభిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలోని 2 రాష్ట్రాల డిఫరెన్సెసే ఇంతుంటే భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని ప్రాంతాల్లో మూలల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఇంకెలా ఉంటాయి? ఇలాంటి చోట ఒకటే సెక్షన్ని మొత్తం దేశానికి వర్తించేలాగా పెట్టడం అనేది నెంబర్ 1 నేను ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్న. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నెంబర్ 1. ఇక అలాగే నెంబర్ 2, ఇందులో ఇది చేసేటప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిన 3 గౌరవ న్యాయమూర్తులతో పాటుగా ఇంకొంతమందిని కూడా ఇందులో ఇంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సోషాలజిస్టులు, ప్రజా సంఘాలు, మానవ హక్కులు, అలాగే మహిళా సంఘాలు, ఇలాంటి దాంట్లో మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేయాలి. నిజానికి మహిళా సంఘాలు అలాగే మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఇండిపెండెంట్ సంస్థలు ఉంటాయి వాళ్ళు, అలాగే ప్రభుత్వాలు, ప్రాంతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న సంస్థలు ఉంటారు. అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా బాలబాలికల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి చిన్న వయసులో, అంటే వాళ్ళకున్న అవగాహన లోపాలు ఏంటి, ఎక్కడ దీన్ని చాలా సీరియస్గా కఠినంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షన్ చేసేటప్పుడే ఆలోచించగలిగితే ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఏ ప్రాంతానికి అనుగుణంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇది ప్రాంతాలకు అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండేలాంటి చట్టం. ఇది నెంబర్ 2. అది జరగలేదు. నిజానికి ఈ స్థాయిలో జరగాల్సిన ఒక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, సైకాలజిస్టులు అంటే మానసిక నిపుణులు, పిల్లలకి సంబంధించిన మానసిక నిపుణులు, అలాగే నేరాలు చేసే వాళ్ళకి సంబంధించి చెప్పేవాళ్ళు, అది కూడా లైంగిక నేరాలు చేసే వాళ్ళ మానసిక స్థితి, పరిస్థితులు, ఆ ఎన్విరాన్మెంట్, వీటన్నింటినీ కూడా తీసుకోగలిగిన వాళ్ళు, ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత గౌరవ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఒక రూపకల్పన చేసి ఉంటే కనుక బాగుండేది. అంత పెద్ద స్థాయిలో చేయగలిగిన చట్టం అన్నమాట ఇది. ఇది నెంబర్ 2. అలా కూడా జరగలేదు. నిజానికండి ఈ విషయంలో ఈ బాలబాలికల మీద జరిగే అఘాయిత్యాలు ఉంటాయి చూడండి, అవి అతి దారుణమైనవి. అవి నిజంగా తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? 18 ఏళ్ల లోపు అన్నారు. కనీసం 18 ఏళ్ల లోపు పిల్లలకి అవగాహన ఉంటుంది, దీని ఏమైనా వాళ్ళు చేస్తారు అనేది వేరే విషయం. కానీ 9 ఏళ్ళు 10 ఏళ్ల లోపు పిల్లలు, కనీసం తల్లికి కూడా చెప్పుకోలేని పిల్లలు ఉంటారు చూడండి. ఇంకా చెప్పాలి అంటే నర్సరీ పిల్లలు. ఆ మధ్య వరంగల్లో 9 నెలల పాప మీద ఒక నీచుడు, కిరాతకుడు వాడు పడి అలా చేస్తున్నప్పుడు ఆ తల్లి చూసి అల్లాడిపోయింది చూడండి. అలాంటి ఘటనలు, ఘోరమైన ఘటనలు ఇంకా కళ్ళు కూడా తెరవని పసికందుల మీద జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోలేరు. ఇంకా లోకం కూడా తెలియని పిల్లలు స్కూల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి లైంగిక దాడులు చేస్తున్నప్పుడు ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోలేరు. నిజానికి ఆ పిల్లల తల్లిదండ్రులు గమనించి చూసి సాక్ష్యాధారాలు సేకరిస్తేనే వాళ్ళ మీద వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోగలిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరు గుర్తించకపోతే, ఆ పాప మీద లైంగిక దాడి జరిగింది అన్న విషయం ఎవరు గుర్తించకపోతే ఆ పాప మానసిక పరిస్థితి అలాగే పెరగదా? మరి దాన్ని ఐడెంటిఫై చేసేది ఎవరు? నోరున్న పిల్లలో, లేదంటే ఈ మధ్య కాలంలో జరిగే కొన్ని వాళ్ళగా వాళ్ళు
నా మీద లైంగిక అత్యాచారం జరిగింది, నేను పోక్సో కిందకు వస్తాను, నేను మైనర్ బాలికను అని మాట్లాడగలిగినడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు వెళ్ళి చేయగలరు. కానీ ఈ నోరు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఒక పాయింట్. దీంతో పాటు ఒకవేళ ఈ సెక్షన్ కనుక మిస్యూజ్ అయితే, తెలివి వచ్చిన తరువాత తెలివి రాకముందో ఎవరినో ఇరికించాలి అనుకున్నప్పుడు దీన్ని మిస్యూజ్ చేసేలాంటి ప్రక్రియ జరిగితే ఎవరికి నష్టం? అప్పుడు ఖచ్చితంగా ఎవరి మీద అయితే ఈ నేరారోపణ పడిందో ఏ పాపం తెలియకుండా ఇక్కడ వీళ్ళు కూడా ఆ నేరాన్ని మోయాల్సిందే, ఆ నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. బట్ కాబట్టి ఇది నెంబర్ 4. ఈ చట్టంలో తీసుకోవాల్సిన ఈ 4 చర్యలు అనేది నిజానికి జరగలేదు. మిస్యూజ్ అయితే ఏంటి అనే క్వశ్చనే ప్రస్తుతానికి ఇందులో లేదు. అంత బలంగా ఇచ్చారు, అది అలా వచ్చేసింది. అలాగే ఈ చట్టం 2012లో రూపొందించబడితే ఇప్పుడు సరిగ్గా 14 సంవత్సరాలు 2026 కంతా. ఈ 14 సంవత్సరాలు 2012కే ఇది ఒక రకమైన ఆ కాలానుగుణంగా ఉండాల్సిన చట్టం కాదు. అలాగే ఇప్పుడు 2026 వచ్చింది అంటే 14 ఏళ్ల తరువాత ఈ 14 ఏళ్లలో ఎన్ని మార్పులు జరిగాయి ఒక్కసారి మిమ్మల్ని మీరు రివైండ్ చేసుకోండి. ఎంత టెక్నాలజీ ముందుకు వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళం ఫోన్ వాడుతున్నాం. అన్ని జనరేషన్ల వాళ్ళు కూడా ఒకే ఫోన్ వాడగలుగుతున్నారు. అడ్వాన్స్డ్గా చిన్న పిల్లలకే అనేక రకాల విషయాలు ఇప్పుడే తెలుస్తున్నాయి. నిజానికి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలిసిన విషయాల కంటే కూడా ఒకప్పుడు ఒక జనరేషన్కి తెలిసిన విషయాల కంటే కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే అన్ని విషయాలు తెలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఏఐ వచ్చేసింది, మనుషుల మెదళ్లలోకి వచ్చేసింది, మనుషుల జీవితాల్లోకి వచ్చేసింది. ఏఐ లేకుండా మన ప్రయాణమే లేకుండా మారిపోయాం. కాబట్టి ఇలాంటప్పుడు ఈ చట్టం ఎంతవరకు పనికొచ్చేలా ఉంటుంది? మరి కాలానుగుణంగా దీన్ని మార్చాల్సిన అవసరం ఉంటుందా లేదా? జెన్జీ జనరేషన్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ జెన్జీ జనరేషన్ వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయి అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్, ఫోన్స్, ఏఐ ఇవే కాదు, ఒక రకంగా మనుషుల ఆలోచనలు మారాయి, ఆలోచించే విధానం మారింది, వాళ్ళ దృక్కోణం మారింది, సమాజం పట్ల వారికున్న అవగాహన మారింది, సమాజంలో వాళ్ళు ఎలా ఉండాలి అని నిర్ణయించుకునే స్థాయికి వెళ్లేలాగా ఉంది. డ్రెస్సింగ్లో చేంజెస్ వచ్చాయి, బిహేవియర్లో చేంజెస్ వచ్చాయి. ఇదే ఆడపిల్లలకి ఒకప్పుడు ఒక భయం ఉండేది. ఈ రోజు తనను తాను నిర్మించుకోవడానికి, తనను తాను నిలబెట్టుకోవడానికి ఏ స్థాయికైనా ఎక్కడి వరకైనా సరే యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న మహిళలు ఇప్పుడున్నారు. అంటే ఒక రకంగా అప్పటి మహిళలు ఇప్పుడు, అలాగే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా టాలెంటెడ్గా ఉంటారన్నమాట. సో ఈ విధంగా జనరేషన్లో ఇలా మార్పులు మారుతూ వచ్చిందన్నమాట. అంటే సమాజంలో వాళ్ళకి నమ్మకాలు, విశ్వాసాలు, సమాజం పట్ల వాళ్ళ దృక్కోణాలు, అలాగే సమాజంలో వాళ్ళకున్న బాధ్యతలు, సమాజం పట్ల వాళ్ళకు ఉండాల్సిన భయాలు తగ్గడం, ఇలాంటివన్నీ కూడా మారుతూ వచ్చాయి. ఈ విధంగా జనరేషన్ మారింది. ఈ మారుతున్న దాంట్లో అంటే ఒక రకంగా స్ట్రైట్గా చెప్పాలంటే కనుక ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి డ్రెస్సింగ్ కానీ, ఆమె హెయిర్ స్టైల్ కానీ, ఆమె నలుగురిలో మాట్లాడే విధానం కానీ ఒక రకంగా ఉంటుంది. మేబీ ఆ అమ్మాయి చదువులో నిజానికి ఒకవేళ స్టేట్ టాప్ ర్యాంకర్ అవ్వచ్చు. పల్లెటూరులో ఉన్న అమ్మాయి చదువు ఎకడమిక్స్కి వచ్చే వరకు స్టేట్ టాప్ ర్యాంకర్ అవ్వచ్చు. కానీ బిహేవియర్ విషయంలోకి వచ్చే వరకు, ఎందుకంటే తను పుట్టిన వాతావరణం, తను పెరిగిన వాతావరణం అనేది ఒక ఆడపిల్ల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అక్కడున్న ఆడపిల్లకి ఆ విషయంలో తన మెచ్యూరిటీ లెవెల్స్ ఒక స్థాయి వరకే ఉండొచ్చు. కానీ ఇక్కడ సిటీలో పెరిగిన ఆడపిల్లలను కనుక కంపేర్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఎకడమిక్గా ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉండలేకపోవచ్చు. కానీ సమాజం పట్ల వీళ్ళకున్న ఐడియాలజీ లేదంటే వీళ్ళకున్న అవగాహన, వీళ్ళ మైండ్ లెవెల్, మెచ్యూరిటీ లెవెల్ వేరే రకంగా ఉండొచ్చు. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. చదువులో టాప్లో ఆ అమ్మాయి ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కృతిలో, సమాజం పట్ల తాను ఉండాల్సిన విధానంలో తాను ఖచ్చితంగా బిడియంగానే ఉండేలా ఉంటుంది. ఏదైనా మారుమూల పల్లెటూరు గ్రామానికి సంబంధించిన ఆడపిల్ల గురించి మనం చెప్పాలి అంటే బిడియంగా ఉండడం కానీ, లేదంటే ఈ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ, ఈవెన్ పొట్టి బట్టలు వేసుకోమన్నా సరే వేసుకోరు, చాలా సిగ్గుపడుతూ ఉంటారు. సరే ఇప్పుడు కూడా పల్లెటూరు నుంచి వచ్చి సిటీకి వచ్చిన వాళ్ళు కూడా అలా ఉండట్లేదా అంటే ఇక అది వేరే విషయం. బట్ ఇప్పటికీ కూడా ఇదే పల్లెటూరులో ఉన్న వాళ్ళు కనీసం ఏదైనా స్లీవ్లెస్ వేసుకోమన్నా సరే సిగ్గుపడేలాంటి వాళ్ళే ఉన్నారు. ఇంకా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా సెయింట్ స్టీఫెన్ ఢిల్లీలో చదివిన వాళ్ళది ఒక స్థాయిలా ఉంటే, ఇక ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్లో ఐబీ సిలబస్తో చదివే వాళ్ళు ఒక రకంగా, నేను మిడిల్ క్లాస్ చదివే పాఠశాలలు లాంటివి ఉంటే కనుక అక్కడ ఒక రకంగా, ఇంకా మారుమూల పల్లెటూరుల్లో చిన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అంటే అన్ని రకాలుగా చదువు విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ, డ్రెస్సింగ్ విషయంలో కానీ,
అలాగే సమాజం పట్ల వాళ్ళకుండే భయాల విషయంలో కానీ ఇంత వ్యత్యాసం పెరిగే వాతావరణాన్ని బట్టి ఇదే ఆడపిల్లలకు ఉంటుంది. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని, ఒకళ్ళని నేను చెప్పినట్లుగా సెయింట్ స్టీఫెన్ లాంటి చోటు చదివించి ఇంకొకళ్ళని అసలు ఆ పల్లెటూరు నుంచి బక్కకు రాకుండా గనక పెంచితే వాళ్ళకి వీళ్ళకి సమాజం పట్ల చాలా ఆలోచనల వేరియేషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ని వేల ఆలోచనలు ఉన్న చోట ఒకే చట్టం, ఒకే లా ఆఫ్ ద ల్యాండ్ మీద అప్లై అవుతూ ఉన్న పరిస్థితి ఉందన్నమాట. అంటే ఇన్ని ఆలోచనల మీద ఒకే చట్టం ఒకే రకంగా అప్లై అవ్వడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇది సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందా అంటే ఎవ్వరూ వెళుతుంది అని చెప్పలేరు. ఇది నెంబర్ 1. ఇది ఇలా ఉంటే మన ప్రీవియస్ జనరేషన్కి వెళదాం. అంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలి అనేది 18 సంవత్సరాలకి ఫిక్స్ చేసిన ఏడాది ఎప్పుడు భారతదేశంలో? 1978లో. 18 ఏళ్ళకి పెళ్లి చేయాలి అనేది 1978లో నిర్ణయించడం జరిగింది. దానికి ముందు ఎలా ఉండేది? ఏ ఏజ్లో పెళ్లి చేసేవాళ్ళు అంటే మన పేరెంట్స్ జనరేషన్, ఆల్మోస్ట్ మన ఏజ్లో అంటే నాతో పాటు ఉన్న నా ఏజ్లో ఉన్న వాళ్ళ అందరికీ సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు పెళ్లి చేసుకుని ఉంటారు? 1978కి ముందు ఆ సమయంలో పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో ఉన్నది ఏంటి? దాదాపుగా వాళ్ళకి 16 సంవత్సరాలకి ఆడపిల్లకి పెళ్ళయ్యేది. మగపిల్లలకు వచ్చే వరకు 19 ఏళ్లలో పెళ్ళయ్యేది. ఇంకా చెప్పాలంటే 15, 16, 17 ఒక రకంగా పెళ్ళి అయిపోవాల్సిందే ఆడపిల్లకి, అంత త్వరగా అయ్యేది. బట్ ఎప్పుడైతే 1978లో ఈ చట్టం తీసుకొచ్చారో ఆ తెల్లారి నుంచి ఈ చట్టం భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు? నెక్స్ట్ డే ఈ పెళ్లి చేయకూడదు. ఈ అమ్మాయికి కనుక 18 నిండలేదు అంటే కనుక పోస్ట్పోన్ చేయాల్సిందే. అంటే తన మైండ్ సెట్ని ఏం మార్చింది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఈ మైండ్ సెట్ని ఏం మార్చింది? ఒక నెంబర్ మార్చింది. 16 అనే నెంబర్ దగ్గర నుంచి 18కి అని ప్రభుత్వాలు ఒక చట్టంలో పెట్టడం ద్వారా ఈ నెంబరే మొత్తం మార్చేసింది అన్నమాట పరిస్థితుల్ని. ఈ నెంబర్తోనే, ఈ నెంబర్ చుట్టూనే గేమ్స్ నడుస్తున్నాయి, ఈ నెంబర్ చుట్టూనే చట్టాలు నడుస్తూ ఉన్నాయి, ఈ నెంబర్ చుట్టూ మాత్రమే బాధితులకి న్యాయాలు జరగకుండా ఉన్నాయి, అనవసరమైన వాళ్ళకి అస్త్రాలుగా కూడా మారుతూ ఉన్నాయి. ఈ నెంబర్ చుట్టూ మాత్రమే జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ నెంబర్ ఆధారంగా ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, ఓకే. కానీ మానసికంగా కూడా ఈ నెంబర్ ఆధారంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుందా? నెంబర్ మారినంత మాత్రాన మైండ్ సెట్ మారుతుందా? అంటే మానసికంగా, శారీరకంగా వాళ్ళలో ఆ మార్పు వస్తుందా? ఒకటి. దాంతోపాటు తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత, తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళ చదువు, విద్యా ప్రమాణాలు, మత విశ్వాసాలు, వారి చుట్టూ ఉన్న వాతావరణం, ఆర్థిక స్తోమత, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒక్కసారిగా కొట్టేయాల్సి వస్తుంది. ఈ నెంబర్కి అనుగుణంగానే అందరూ ఈ నెంబర్ దగ్గరికే రావాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ నెంబర్ ఎంతవరకు సక్సెస్ అయింది అని దాని గురించి చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. అంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. అంటే ఒక 40% సైజ్ షర్ట్ అనేది ఈరోజు ఇచ్చి 38 నెంబర్ ఉన్న వాళ్ళని అదే వేసుకోమంటున్నారు, 45 ఉన్న వాళ్ళని అదే వేసుకోమంటున్నారు, 50 సైజ్ నెంబర్ ఉన్న వాళ్ళని కూడా అదే వేసుకోమంటున్నారు. అంటే మీకు లూజ్ అన్నా అవ్వచ్చు, టైట్ అన్నా అవ్వచ్చు, లేదు అంటే అసలు పట్టకపోవచ్చు. అయినా సరే మీరు ఈ 40 నెంబర్ సైజ్ షర్ట్ మాత్రమే నేను ఇస్తున్నాను, మీరు ఈ షర్టును మాత్రమే మీరు వేసుకోవాలి అని చెబుతున్నట్టు కాదా ఇది? ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే ఈ షర్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే కాదు, మెడికల్ మాఫియా చేసే ఇంకొక నెంబర్ గేమ్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్తా. నిజానికి బీపీ ఒకప్పుడు ఎలా ఉండేది? 140/90 అనేది ఉండేది బీపీ ఒకప్పుడు. కానీ దాన్ని ఏం చేశారు? 120/80 చేశారు. అంటే నెంబర్ తగ్గించారు. 120కి 140కి మధ్యలో ఉన్న నెంబర్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ బీపీ పేషెంట్లే ఒక రకంగా. ఇక వీళ్ళందరికీ మెడిసిన్స్ ఇవ్వడం, హాస్పిటల్స్ తిరగడం, నాకు బీపీ వచ్చింది అనేసి బీపీలు తెచ్చుకోవడం, ఇది ఒక కేసుగా మారింది. ఇక ఆ తరువాత షుగర్ విషయానికి వద్దాం. ఇంటింటికో షుగర్ పేషెంట్ అన్నట్టుగా మారిపోలే పరిస్థితి. థైరాయిడ్ విషయంలో కూడా అదే, ఇంటింటికో థైరాయిడ్, ఇప్పుడు ఇంటింటికొక క్యాన్సర్, ఇలా మారుతూ వచ్చాయి. ఇందులో భాగంగా జరిగిన నెంబర్ గేమ్స్లో షుగర్ విషయంలో కూడా మాట్లాడదాం. షుగర్ ఏంటి? ఒకప్పుడు ఎంత ఉండేది? 140 అనేది మ్యాక్సిమం నెంబర్ ఉండేది. దాన్ని ఏం చేశారు? 1997కి వచ్చిన తర్వాత దీనిని 140 to 126కి తీసుకొచ్చారు. 97లో 126కి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మెడికల్ మాఫియా తీసుకొచ్చిన గేమ్ ఇది. సరిగ్గా అంటే 140 నుంచి 126 మధ్యలో ఉన్న వాళ్ళు 126 నెంబర్ మారంగానే ఎంతమంది పేషెంట్లు అయిపోయారో తెలుసా? ఒక్కసారిగా 18 కోట్ల మంది షుగర్ పేషెంట్లు తేలారన్నమాట. అంటే ఇంతమందికి షుగర్ ఉంది అని నిర్ధారించేశారు. వీళ్ళందరూ ఖచ్చితంగా మందులు వేసుకోవాల్సిందే, ఏవేవో ఉంటాయి. అలాగే ఫాస్టింగ్ షుగర్ అనేది ఉండేది కాదు.
ఫాస్టింగ్ షుగర్ అనేది పెద్దగా ఉండేది కాదు. బట్ దాన్ని కూడా ఆ తర్వాత తదనుగుణంగా తీసుకొచ్చి మార్పులు చేర్పులు చేశారు. ఇక ఆ తర్వాత 2003కి వచ్చే వరకు మళ్ళీ దీని నెంబర్ మార్చారు. 126 to 100. ఇప్పుడు 100 ఉన్నా సరే డేంజరే. అంటే ఇది ఏ లెక్కను చెప్పారు? పేషెంట్లను పెంచుకోవడానికి చెప్పారా? ఆహార అలవాట్లకు అనుగుణంగా చెప్పారా? లేదంటే సమాజంలో వస్తున్న మార్పులకు చెప్పారా? అలాంటప్పుడు ప్రయత్నాలు జరగాల్సింది సమాజంలో వస్తున్న మార్పులు ఆహార అలవాట్ల మీదనా, నెంబర్ మీదనా? లేదు అంటే ఇక్కడ పేషెంట్లను పెంచుకోవడానికి హాస్పిటల్స్ని తదనుగుణంగా పెంచుకోవడానికా? ఎగ్జాక్ట్గా ఇదే విషయం. ఎందుకు ఇంత ఓపెన్గా నేను ఈ మెడికల్ మాఫియా గురించి కూడా చెబుతున్నాను అంటే, ఒక నెంబర్ మన జీవితాలని అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి వెళుతున్నాము అని మనం కలలు కంటూ వెళుతున్న ఏదైతే ఉందో ఈ నెంబరే మొత్తం మన జీవితాలని మార్చేసింది. అందులో భాగంగానే ఈ పోక్సో విషయంలో కూడా 18 ఏళ్ళు అని ఏదైతే చెప్పారో, ఈ 18 ఏళ్ళు, 18 ఏళ్ళకి పెళ్లి అని, 18 ఏళ్ళకి పోక్సో అని, లేదంటే ఈ వయసు వచ్చే వరకు ఓటు హక్కు వేసుకోకూడదని, ఒక అబ్బాయికేమో పెళ్ళేమో 21 ఏళ్ళు, ఓటు హక్కు వచ్చే వరకు మాత్రం 18 ఏళ్ళు. అంటే పెళ్ళాన్ని నిర్ణయించుకోలేని వాడు ఓటు హక్కుని ఓటేసి దేశ ప్రధానుల్ని ఎలా గెలిపిస్తాడు? ఇది కూడా లేదు మన దగ్గర. అలా కాకుండా ఇచ్చిన చట్టాలలో అలా బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఈ నెంబర్ చుట్టే జరుగుతుందన్నమాట. అంటే ఒకప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడినా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినా, లేదంటే ఏజ్లు అవన్నీ చూసుకున్నా చూసుకోకపోయినా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే వాళ్ళు ఆ పరిధిని, ఆ సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రిస్ట్రిక్షన్స్ ఉండేవి, కానీ ఏజ్ అవి ఇవి ఉండేవి కాదు. కానీ ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే, ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ మేజరా మైనరా ఒక యాప్ ఏదన్నా పెట్టేసుకొని అందులో బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసేసి ఇప్పుడు నేను ఎలిజిబుల్లా ప్రేమించడానికి అని అడిగి అప్పుడు ఆ అమ్మాయి మేజర్ అయితే అప్లై చేసుకొని ఇలా సాగుతుంది అన్నమాట పరిస్థితి. రైట్, ఇలా కూడా ఉంది. ఇక ముఖ్యంగా ఈ పోక్సో విషయానికి వస్తే కనుక, ఈ పోక్సోలో అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళది కన్సిడరేషన్లోకి రాదు. కానీ దాదాపుగా ఇప్పుడు ఈ సొసైటీలో ముఖ్యంగా కల్చర్ని బట్టి, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంది. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నా, హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయి ఆలోచన ఒకలా ఉంటుంది, ముంబైలో పుట్టి పెరిగిన అమ్మాయి ఆలోచన ఒకలా ఉంటుంది. అలాగే సాంప్రదాయాలు కట్టుబాట్ల మధ్య పెరిగే అమ్మాయిల ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఇవన్నీ కూడా అవసరం లేకుండా పాశ్చాత్య పోకడలతో వెస్ట్రన్ కల్చర్లో ఉండే ఫ్యామిలీస్లో ఉన్న ఆడపిల్లల అడ్వాన్స్డ్ మూమెంట్ అనేది ఒకలా ఉంటుంది. రైట్, అవునా కాదా? ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు పోక్సోని తీసుకొచ్చి పెట్టడం ద్వారా మరి ఏం చేస్తున్నట్టు అంటే, మేము పోక్సో పెట్టేశాము కానీ మేమేమో పాశ్చాత్య పోకడలతోనే ఉంటాం, వెస్ట్రన్ కల్చర్తోనే మేము అన్నీ తెలుసు మాకు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇష్టంగా జరిగినా సరే అది రేపు నాకు ఇబ్బంది కలిగించిన రోజు నేను ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాడతా. అంటే ఆచరించేది, ఫాలో అయ్యేది, తిరిగేదేమో వెస్ట్రన్ కల్చరు. కానీ ఇక్కడ తనకి కష్టం వచ్చినప్పుడు వాడుకునేది సాంప్రదాయబద్ధంగా నిర్ణయించిన 18 సంవత్సరాల లోపు అనే ఒక చట్టాన్ని. ఈ కన్ఫ్లిక్షనే, ఈ కాంట్రడిక్షనే ఒక రకంగా ఇబ్బంది కలగజేస్తుంది. సొసైటీలో నిజమైన బాధితులని కోర్టుల దాకా, న్యాయస్థానాల దాకా తీసుకువెళ్లేలాంటి ప్రక్రియ ముందుకు వెళ్ళడం లేదు. నిజానికి చాలా తక్కువ కేసులు మాత్రమే వెళుతున్నాయి. అలాగే మిస్యూజ్ అవుతున్న కేసుల విషయంలో స్వయంగా సుప్రీంకోర్టు జడ్జిలే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే స్వయంగా చెబుతున్నారు ఇవి మిస్యూజ్ అవుతున్నాయి, దీని పట్ల ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ఈ కేసులతో తలనొప్పులు వస్తున్నాయి అనేది ఏ కోర్టు న్యాయమూర్తులను అడిగినా చెప్పే విషయాలే ఇవి. ఇప్పుడు నేను ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. అంటే ఈ చట్టాల్లో రాజకీయ దురుద్దేశాల కోసం లేదంటే అధికార దురుద్దేశాల కోసం ఇవి పనిచేస్తున్నాయా లేదా, చేతిలో పవర్ ఉన్న వాళ్ళకి అనుకూలంగా పేదవాళ్ళకి ఒక రకంగా పనిచేస్తున్నాయా లేదా, ఒక అమ్మాయి తాను డిసైడ్ అయ్యింది అంటే గనక తాను ఇష్టపడినా, ప్రేమించినా, పెళ్లి దాకా వచ్చిన అబ్బాయిలను కూడా ఈ 18 అనే నెంబర్ చూపించి తన మీద కేసు పెట్టడం ఈజీనా కాదా? అంటే ఒక రకంగా మనం ఒక ఆటవికంగా ఈ చట్టాన్ని వాడుకునేలాంటి వెసులుబాటు ఆ చట్టమే కల్పించేలాగా ఉంది అని చెప్పడం ఇక్కడ మన ఉద్దేశం. దీంతో పాటు అబ్బాయిలు అమ్మాయిలు, ఇది నేను మేజర్గా అడుగుతున్నా, అబ్బాయిలు అమ్మాయిలు అన్నిట్లో ఈక్వల్ అని కదా మనం అంటున్నాం. అబ్బాయిలకి ధీటుగా ఈరోజు అమ్మాయిలు కూడా అన్నిట్లో రాణిస్తున్నారా లేదా? ఖచ్చితంగా రాణిస్తున్నారు. నేను కూడా ఒక మహిళగా ఇదే జర్నలిజంలో ఉండి రాణించడానికి మనం 23 సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను. నాలాంటి ఎంతో మంది కష్టపడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. ఒక జర్నలిజమే కాదు, అనేక రంగాల్లో అనేక ఉన్నత స్థాయిల్లోకి మగవాడికి ధీటుగా వెళుతున్నారు. అంటే ఆడది అబల కాదు అని నిరూపిస్తూ వస్తున్నారు. ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని మనమే కొనియాడుతూ ఉన్నాం.
అలాంటి అమ్మాయినే మనం ఏమంటున్నాం, అదే అమ్మాయిని బలహీనురాలిగా చేస్తున్నాం ఈ చట్టాల రూపంలో. ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియక అతడి ట్రాప్లో పడింది, ఆ అమ్మాయికి తెలియక అతడికి లొంగిపోయింది, ఆ అమ్మాయిని మభ్యపెట్టారు, ఆ అమ్మాయిని లోబరుచుకున్నారు. అంటే ఒక స్త్రీని లోబరుచుకోవడం అంటే శారీరకంగా తాను బలవంతురాలు కాదు అని చెబుతున్నారా? మానసికంగా తను ఆ పరిజ్ఞానం లేదు అని చెబుతున్నారా? తనకి మగవాడంతా ఆలోచించగలిగే ఐక్యూ లేదని చెబుతున్నారా? మరి ఇప్పుడు మారిన టెక్నాలజీలకు అనుగుణంగా ఒక ఆడపిల్ల చదువుకు అనుగుణంగా, తాను పెరిగిన వాతావరణానికి అనుగుణంగా, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అనుగుణంగా ఆ ఆడపిల్ల ఆలోచనని నిర్ణయించాలా వద్దా? అందరి ఆడపిల్లల్ని ఒకే చట్రానికి కట్టేస్తున్నామా లేదా? ఇది ఒక విషయం. అంటే మగవాడికి ధీటుగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ముందున్నాం అని చెప్పుకునే ఈ మహిళలే ఈ రోజు మగవాడి మీద ఒక యుద్ధం కొనసాగించాలి అంటే వాడే కార్డు ఏంటి? విక్టిమ్ కార్డు. దాంతోపాటు ఇక్కడ తాను మోసపోయింది అని చెప్పుకోవడం అనేది ఈ మహిళకి ఒక రకమైన బలం. తాను మోసపోయానని, తాను ప్రలోభాలకు గురయ్యానని చెప్పుకోవడం అంటే మానసికంగా మహిళ వీక్ అని చూపించినట్టు కాదా ఇక్కడ? మరి మగవాడికి ధీటుగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ముందుకెళ్తున్న స్త్రీ ఇక్కడ మగవాడి ప్రలోభాలకు ఎందుకు లొంగుతుంది? మగవాడు కూడా స్త్రీ ప్రలోభాలకు లొంగుతున్నాడు అనేది ఎక్కడైనా కేసులు అనేది తీవ్రంగా నమోదు అవుతూ ఉన్నాయా? ఆ విషయాలు కూడా తీద్దాం. ఎందుకంటే స్వేచ్ఛ కావాలి, మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, మేము కూడా మగవాడికి అన్నిటితో పాటు అంటే వాళ్ళు పబ్కి వెళితే మేము పబ్కి వెళ్తాం, వాళ్ళు బార్ షాప్కి వెళ్తే బార్ షాప్కి వెళ్తాం, వాళ్ళు సిగరెట్ కాలుస్తే మేము సిగరెట్ కాలుస్తాం. ఒక మగవాడు ఎలా పెరగగలడో, ఒక మగవాడు ఎలా తిరగగలడో అన్నీ మేము కూడా చేసి చూపించగలమని స్వేచ్ఛ కోరుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవునా కదా? బట్ ఈ స్వేచ్ఛ కోరుకుంటున్న వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకే, ఈ నెంబర్ కేటగిరీలోకే వస్తారా? అది ఎవరైనా సరే, నేను ఒక ప్రాంతాన్నో ఒక వ్యక్తులను ఉద్దేశించి చెప్పడం లేదు. రేపు ఈ చట్టంలో రావాల్సిన మార్పుల టార్గెటెడ్గా మాట్లాడుతున్నా. నా ఉద్దేశాలు చాలా బలమైనవి, నా ఉద్దేశాలు చాలా నిస్వార్థంగా ఉండేవి, నా ఉద్దేశం అనేది నిజాయితీగా ఉండేది. నా ఉద్దేశంలో భాగంగా మాట్లాడుతున్నవే ఈ వస్తున్న ఇన్సిడెంట్స్ మాట్లాడుతున్నాను తప్ప మా ఉద్దేశాలు తప్పువు కాదు, తప్పుడువి కావు. రైట్? ఎందుకు నేను ఇంత బలంగా చెబుతున్నానంటే రీసెంట్గానే అశు రెడ్డి కేసు ఒకటి జరిగింది. అందులో కేసు ఏం ఫైల్ చేశారు? పెళ్లి చేసుకుంటాం అనుకున్నాం, ప్రేమించుకున్నాం, ఫోన్ లైన్లో ఉన్నాం, ఒక ఎన్ఆర్ఐగా తాను దాదాపుగా ఒక 9 కోట్లు ఏమో ఇచ్చానన్నాడు. ఆ కారు, బంగారం అవన్నీ కూడా ఇచ్చాను. ఫోన్లో విన్నారు కదా, ఆడియో విన్నప్పుడు తాను ఏం చెప్పింది? నేను కేసు వేస్తాను, నీ మీద హెరాస్మెంట్ కేసు పెడతాను అని చెప్పేసింది ఈజీగా. అలాగే కేసు ఏం ఫైల్ చేశారు? ఇది ఫైనాన్స్ చీటింగ్ లాగా నమోదు చేశారు తప్ప ఒక మగవాడిని లోబరుచుకుందని, ఒక మగవాడిని ప్రేమ పేరుతో మోసం చేసిందని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అతన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకుంది అనేది ఎక్కడైనా ఉందా? అంటే ఇక్కడ మగవాడికి ఎందుకు లేదు ఆ చట్టం? అంటే బలహీనురాలు స్త్రీనా పురుషుడా? ఒకవేళ ఇద్దరు అయితే కనుక ఇద్దరిని ఎందుకు పెట్టట్లేదు? సేమ్ ఇదే బలహీనత అనేది స్త్రీలకు చూపిస్తున్నారు చట్టంలో. బలవంతుడేమో అబ్బాయిగా చూపిస్తున్నాడు. అంటే అబ్బాయి అనేవాడు, మగాడు అనేవాడు ఒక మృగాడు అని మనం ఓపెన్గా చెప్పేస్తున్నాం. చట్టంలో రాసేటప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం. మరి ఏం చేయాలి? ఈ చట్టాలు మన మీద వదిలిన వాళ్ళు ఎవరిని ప్రశ్నించాలి? ఇలా సమాజంలో సమాధానాలు లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఈ చట్టాల మాటున ఎన్నెన్ని ప్రశ్నలు బయటకు తీయొచ్చో తెలుసా? ఈ సెక్షన్ల మాటున జరిగే ఎన్నెన్ని విషయాలను బయటకు తీయొచ్చో తెలుసా? కాలానుగుణంగా పెరుగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాలా? చట్టాలు మార్చుకోవాలా లేదా? ఒకటి. అలాగే ఈరోజు మనం వదిలేసుకుంటున్న సాంప్రదాయాలు, ఆ ఔన్నత్యం, వాటిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ చట్టం ఫాలో అవ్వాలి అంటే నువ్వు పాత చట్టాన్ని ఫాలో అవ్వాలి. అంటే ఈ చట్టం ఫాలో అవ్వాలి అంటే నువ్వు పాత సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి, పాత పద్ధతుల్ని ఫాలో అవ్వాలి. కానీ నువ్వు వాడేదేమో, ఫాలో అయ్యేదేమో కొత్త పద్ధతులు, వాడేదేమో ఈ చట్టం, సాంప్రదాయ చట్టం. ఇది ఎక్కడ అసలు ఎలా కలుస్తుంది? అర్థం కాని పరిస్థితి. ఇలా సమాజంలో సమాధానాలు లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఎస్, నిజంగా ఇది ముఖ్యంగా భారతదేశంలో ఈ చట్టాల విషయాల్లో జరగాల్సిన మార్పులు, చేర్పులు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఎంతవరకు ఏదో చేద్దామనేసి ఒక పార్టీ ఒక భావజాలాన్ని, ఇంకొక పార్టీ ఇంకో భావజాలాన్ని తీసుకువెళితే ఏ భావజాలంలో ముందుకు వెళ్లాలో ఏమీ అర్థం కాక ఇక్కడ సతమతమయ్యేది స్ట్రైట్గా చెబుతున్నా హిందువులు మాత్రమే. మిగతా మతాలకి వాళ్ళ క్లారిటీ వాళ్ళకుంది, వాళ్ళ చట్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకుంటూ వెళతారు. కానీ ఈ భారతదేశంలో ఈ చట్టాల రూపంలో జరిగే ఫైట్ ఎవరి మీదో తెలుసా?
85% హిందువులు ఉన్న భారతదేశంలో ఈ 85% పైనే ఈ నెంబర్ పైనే ఈ యుద్ధం జరుగుతోంది. ఈ చట్టం అనే యుద్ధం జరుగుతోంది. భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ భారతదేశంలో నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకోవడానికి లేని పరిస్థితి ఉంది. ఒక జాతికి సంబంధించి వాళ్ళ హక్కుల కోసం పోరాడేలాంటి పరిస్థితి లేకుండా ఉంది. అలాగే ఇదే స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ ఒక పద్ధతులు ఒక సంస్కృతి ఉంటాయి అని ఎవరైనా ఒక సూచన చేస్తే దీని మీద కూడా కేసులు పెట్టగలిగేలాంటి ఈ స్వతంత్ర హక్కులు కేవలం మన భారతదేశంలోనే ఉన్నాయి. నిజంగా ఒకవేళ వేరే దేశాల్లో ఎలా ఉందో కూడా చూద్దాం. ఇలా భారతదేశంలో సమాధానాలు లేని అనేక ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అవి ఆ సమస్య వచ్చిన రోజే వెంటాడుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలు ఏంటి, ఇక్కడ జరుగుతున్న లోపాలు ఏంటి, వీటిల్ని వెలుగెత్తి చూపించడానికే మగధ సిద్ధంగా ఉంది. రైట్, ఇదే భారతదేశంలో ఇదే స్వతంత్ర భారతదేశంలో అమ్మా సాంప్రదాయంగా ఉండు, చక్కగా బట్టలు కట్టుకో అని చెప్పడం కూడా ఇదే స్వతంత్ర భారతదేశంలో తప్పు. చెప్పడం తప్పు ఇది ఈ సాంప్రదాయాలు ఉన్న దేశంలో. అలాగే ఇదే చోట నా హక్కులకి భంగం కలుగుతోంది, అసలు నేను ఈ జాతిలో భాగమా కాదా, నేను మగవాడిగా పుట్టడమే నా నేరమా, ఓ కుక్కకో ఓ నక్కకో లేదంటే ఇంకెవరికో అంటే ఒక ట్రాన్స్జెండర్కో లేదంటే ఇంకెవరికైనా సరే ఎవరికైనా సరే వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం చట్టాలు ఉన్నాయి. కానీ ఈ మగజాతి పరిరక్షణ కోసం ఎందుకు లేదు? భారతదేశంలో మగవాడు అంటే ఒక రాక్షసుడిగా చూపించడమా, మగవాడు అంటే మోసగాడిగా చూపించడమా, అంటే మగవాడి ఓటు కూడా మాకొద్దు అని ఇదే భారతదేశంలో చూపిస్తున్నాయా ప్రభుత్వాలు, గవర్నమెంట్లు, పార్టీలు? అర్థం కావడం లేదు. ఈ మగవాడి పరిస్థితి, మగ జాతి పరిస్థితి రేపు మున్ముందు ఖచ్చితంగా డేంజర్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది వాస్తవం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా. ఎందుకంటే ఇదే భారతదేశంలో 85% హిందువులు ఉన్న ఇదే భారతదేశంలో ఈ చట్టాలు బలంగా పనిచేస్తున్నది ఈ 85% పైనే. మిగతా వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ చట్టాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ హక్కుల పరిరక్షణలో చాలా హ్యాపీగా ఇదే భారతదేశంలో ముందుకు కదులుతుంటే ఇక్కడ ఉన్న 85% మంది పైన జరుగుతున్న ఈ చట్టాల దాడి ఏదైతే ఉందో, మగవాణ్ణి మోసగాడిగా, మగవాణ్ణి మృగాడిగా, మగవాణ్ణి మృగంగా చూపిస్తున్న ఈ విధానం ఏదైతే ఉందో అది పెను ప్రమాదం భారతదేశానికి అని చెప్పే ఉద్దేశమే ఇక్కడ. ఇదే భారతదేశంలో ఒంటి నిండా బట్టలు వేసుకోమ్మా అని చెబితే హక్కులు ఫైట్ చేస్తూ ఉంటాయి, అది తప్పు. ఇదే భారతదేశంలో నేను మగవాడినా కాదా, నా మగజాతి కోసం నేను ఫైట్ చేయాలా వద్దా, నాకంటూ హక్కులు ఉన్నాయా లేదా అని మగవాడు మాట్లాడేలాంటి పరిస్థితి రావాలి. అంటే ఒక కుక్కకో నక్కకో రాయికో లేదంటే ఇంకెవరికైనా ఒక ట్రాన్స్జెండర్కో ఇలాంటి వాళ్ళకు ఉన్న హక్కులు కూడా ఒక మగవాడికి కల్పించలేకపోతున్న పరిస్థితి ఉంది చూడండి. ఇది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే ఒకసారి భారతదేశం అవతలికి వెళదాం, అలాగే భారతదేశాన్ని దాటి వెళదాం. లైంగిక ఆమోదం అనేది అది పెళ్లి కావచ్చు, లేదంటే లైంగిక ఆమోదం అంటే అర్థం అవ్వాలి కదా. ఏ ఏజ్కి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ నెంబర్ ఏంటో తెలుసుకుందాం. చైనా 14 సంవత్సరాలే, రష్యా 16 సంవత్సరాలు, స్కాట్లాండ్ 15 సంవత్సరాలు, యూకేలో 2 ప్రాంతాలు అంటే ఒక 4 డామినెన్స్లో ఇక్కడ 16 సంవత్సరాలు అనేది ఒక 2 ప్రాంతాలకు నడుస్తూ ఉంటుంది, 15 సంవత్సరాలు అనేది ఒక 2 ప్రాంతాలకు నడుస్తూ ఉంటుంది. అలాగే జపాన్కి వచ్చే వరకు 13 నుంచి 14 సంవత్సరాలు, అమెరికాకు వచ్చే వరకు ఒక 27 రాష్ట్రాల్లో 16 సంవత్సరాలు, అమెరికాలో 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, ఇలా 3 భాగాలుగా ఉంది. అంటే ఒక 27 స్టేట్స్ అన్ని ఒక రకాన్ని ఫాలో అవుతుంటే మిగతా 23 స్టేట్స్లో కూడా డిఫరెంట్గా ఉంది. ఇక అమెరికాకు వచ్చే వరకు మొత్తం 50 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాలన్నీ ఒక విధానంలో ఉన్నాయి, ఒక 23 రాష్ట్రాలు ఒక విధానంలో ఉన్నాయి. అమెరికాలో మొత్తం 16, 17, 18 ఈ 3 నెంబర్లో నడుస్తుందన్నమాట. అంటే ఒక రకంగా కాలిఫోర్నియా ఒక నెంబర్ ఉంటే మిగతా అల్బామా, ఫ్లోరిడా, న్యూమెక్స్ ఇలాంటి చోట ఒక నెంబర్ నడుస్తుంది పెళ్లికి. ఈ సెక్సువల్ కన్సెంట్ ఏదైతే ఉందో, లైంగిక ఆమోదం ఏదైతే ఉందో దానికి. సో ఇదంతా ఈ నెంబర్ గేమ్ అనేది అమెరికాలో అలా ఉంది. సో ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రోగ్రెసివ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అని యూరప్ కంట్రీస్ని, అలాగే ఇలాంటి రష్యా, చైనా ఇలాంటి కంట్రీస్ని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అడ్వాన్స్డ్ ప్రోగ్రెసివ్ స్టేట్లో ప్రోగ్రెసివ్గా ఉన్న కంట్రీస్ ఇవి అని మనం చెబుతూ ఉంటాం కదా. అలాంటి చోటే ఆడపిల్లలకి పెళ్లి కానీ లేదంటే ఈ లైంగిక ఆమోదం కానీ ఏ నెంబర్కి ఉంది? భారతదేశం కంటే కూడా తక్కువే ఉంది అనేది మనం గుర్తించాలి ఇక్కడ. అంటే ఒక రకంగా నెంబర్ మార్చగానే, అంటే ఇప్పుడు 18లో ఉన్నాం, రేపు 16 నెంబర్ మార్చగానే ఒకసారిగా వాళ్ళ మైండ్ సెట్ మారుతుందా? ఒకసారిగా 14 అన్నాం అనుకోండి, శారీరకంగా మానసికంగా వాళ్ళు మారిపోతారా? అక్కడ ఉన్న వ్యక్తి ఒకటే,
నెంబర్ని మారుస్తున్నారు. ఈ నెంబర్ గేమ్ అనేది నడుస్తుంది. సో మొత్తంగా నేనేం చెబుతున్నాను అంటే సమాజంలో సమాధానాలు లేని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఈ ప్రశ్నలు చట్టాల రూపంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఇది రేపు పెను సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా కులం, మతం, రిజర్వేషన్లు, ప్రాంతాలు అనేక రూపాల్లో ఇవి చట్టాల రూపంలో ఉండి ఇది రేపు పెను సవాల్గా మారేలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇదే పోక్సో విషయంలో జరిగిన ఈ చట్టంలో తీసుకోవాల్సిన చర్యలు సరిగ్గా తీసుకోలేదు అనేది మేము విశ్వసిస్తున్నాం. ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఏకీకృత ఆమోదం తెలుపుతున్నారు అంటే నిజంగా అర్థం కావడం లేదా? ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. రేపు ఇది ఈ రాష్ట్రంలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా చర్చకు వెళ్ళిన రోజు అర్థమవుతుంది ఈ సమస్య ఎంత తీవ్రమైంది అనేది. రేపు ఇది ఎంత పెద్ద సవాల్గా మారబోతుంది అనేది. ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఈ విషయంలో ఈ చట్టాలు అర్థం కాక తలలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అనేది అర్థం కావాలి. అందుకే మగధా న్యూస్ 498 డిబేట్ ఏదైతే మేము నిర్వహిస్తామో అని చెప్పామో మే నెలాఖరు లోపుగా ఆ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ డిబేట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అవ్వగానే మగధా న్యూస్ పోక్సోకి సంబంధించి కూడా ఒక బిగ్ డిబేట్ నిర్వహించబోతోంది. ఎక్కడంటే ఎక్కడ మనం దేశానికి సంబంధించి చట్టాలు చేస్తామో, ఏ పార్లమెంటు అయితే నెలకొని ఉందో అక్కడే ఢిల్లీ గడ్డ మీదే ఈ డిబేట్ నిర్వహించడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఢిల్లీలో పోక్సో విషయంలో ఒక డిబేట్ నిర్వహించడానికి మగధా న్యూస్ సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా మొత్తం డెమోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ అంటే ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి, వాళ్ళ వయసును బట్టి అక్కడ ఉన్న ఆడపిల్లల పరిపక్వత ఎలా ఉంటుంది అని చెప్పగలిగే వాళ్ళని డెమోగ్రఫిక్ ఎక్స్పర్ట్స్ అంటారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు, బాలల హక్కుల ఉద్యమకారులు, మానసిక నిపుణులు, సామాజికవేత్తలు, ఇదే ఉమెన్ రైట్స్ కి సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా ఢిల్లీకి ఆహ్వానించి అక్కడ ఒక బిగ్ డిబేట్ నిర్వహించడానికి మగధా న్యూస్ సన్నద్ధమైంది. మగధా న్యూస్ సిద్ధమైంది. ఇది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రమే కాదు, ఇది దేశవ్యాప్త సమస్యగా మారింది. కాబట్టి ఈరోజు మన సాంప్రదాయాన్ని పాటిద్దామా, వెస్టర్న్ కల్చర్ని పాటిద్దామా, దానికి అనుగుణంగానే చట్టాలు నిర్వహించుకుందామా, నిర్మిద్దామా? ఇదే సాంప్రదాయమా, వెస్టర్న్ కల్చరా, చట్టాలు దానికి అనుగుణంగా ఉండాలా, లేదంటే చట్టాలు సాంప్రదాయంగా ఉండాలా? దీని గురించి మాత్రమే స్ట్రైట్గా మాట్లాడదాం. రైట్? ఈ అంశానికి సంబంధించి ఈ పోక్సోకి సంబంధించి ఢిల్లీలోనే కలుద్దాం. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిద్దాం. రైట్? దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.